వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరా తెలుగు డ్రామా వ్లాగ్స్. నేను మీకు ఈరోజు హిస్టారికల్ షార్ట్ డ్రామాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఈ డ్రామా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డ్రామా స్టార్టింగ్లో మనకి హీరోయిన్ని చూపిస్తారు. తన వెనకాల వాయిస్ ఓవర్ వినిపిస్తూ ఉంటుంది. ఎంపరర్ లిన్కి 7th ప్రిన్స్కి మ్యారేజ్ ఫిక్స్ చేశారని చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్లో 7th ప్రిన్స్ ఒక అమ్మాయిని ఎత్తుకెళ్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన హీరోయిన్ క్షిన్. ఇతను వచ్చేసి మన హీరో యాన్ అనమాట. కట్ చేస్తే ఫునరల్ని చూపిస్తారు. అందులో జనరల్ వెళ్తూ ఉంటే అందరూ అనుకుంటారు ఇతని డాటర్కి 7th ప్రిన్స్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది, కానీ తను చనిపోయింది అర్ధాంతరంగా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ రోజే కూడా 7th ప్రిన్స్కి లిన్కి మ్యారేజ్ అయి ఉంటుంది. 7th ప్రిన్స్ తన క్యారేజీ నుంచి దిగి ఫునరల్లో పాలు పంచుకుంటూ ఉంటాడు. అప్పుడు అది చూసి జనరల్ తన సర్వెంట్ని పంపించి ప్రిన్స్ని వెనక్కి వెళ్ళమని చెప్పిస్తాడు. కానీ ప్రిన్స్ నేను వెళ్ళాడనమాట, నేను ఇక్కడే ఉంటాను, ఫినరల్లో పాలు పంచుకుంటానని చెప్తాడు. ఇక్కడ మనకు లిన్ని చూపిస్తారు. తను కళ్ళు తెరిచి చూస్తుందనమాట. ఏంటి ఈ ప్లేస్తో నేను ఇక్కడున్నాను, నేనేంటి ఇలా ఉన్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు సర్వెంట్ అంటుంది, నీకు 7th ప్రిన్స్ని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదని తెలుసు, కానీ ఫస్ట్ ప్రిన్స్ నిన్ను మ్యారేజ్ చేసుకోమన్నాడు, ఎందుకంటే నువ్వు అతని మీద స్పైగా ఉంటావని, సో జాగ్రత్త నువ్వు అని చెప్పి లిన్ అంటుంది. అప్పుడు తను అంటుంది, ఏమన్నాను నన్ను లిన్ననా, లిన్ ఏంటి నేను అని చెప్పి అద్దంలో చూసుకుంటుంది అనమాట. అప్పుడు తనకి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. అందులో లిన్ ఫస్ట్ ఫ్రెండ్స్తో ఫ్లర్ట్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఫ్రెండ్స్ తన్ని తోసేసి వెళ్ళిపోతాడు. కానీ ఆ అమ్మాయి మటుకు చూసావా ఫస్ట్ ఫ్రెండ్స్ ఇంత కోపంలో ఉన్నా కూడా ఇంత ముద్దుగా ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మేడంటుంది, 7th ప్రిన్స్ చాలా కన్నింగ్గా ఉన్నారు, మీ నుంచి డైవర్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. అప్పుడు మన హీరోయిన్ కిందికి దిగి వెళ్తుందనమాట హీరో కాడికి. అప్పుడు హీరో అంటాడు, నీకు తెలీదా బ్రైడ్ క్యారేజీ నుంచి దిగి కిందికి రాకూడదు అని చెప్తే. అప్పుడు తను అంటుంది, నాకు తెలుసు, కానీ నేను కూడా ఫినరల్లో పాలు పంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది. అప్పుడు తను అంటాడు, నేనుంటే చాలు, నువ్వు ఉండని అవసరం లేదు అని చెప్తాడు. అంతలో మన హీరోయిన్ ముసుగు వెనక్కి అనమాట. దాన్ని చూసి అందరూ కూడా వావ్ వావ్ అంటూ ఉంటారు. అది చూసి ప్రిన్స్ సర్వెంట్స్కి చెప్పి హీరోయిన్ని క్యారేజీలోకి తీసుకెళ్ళమని చెప్పి ఆర్డర్స్ ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ మేడ్తో అంటుంది, చూసావా నేను ఎంత బాగా నటించాను అంటే. మేడ్ అంటుంది, చాలా గొప్ప పని చేసావులే, ఎంత భయపడ్డానో తెలుసా, ఇలాంటి తిక్క తిక్క పనులు చేయకుండా ఒక చోట కూర్చో అని చెప్పి అంటుంది. ఆ తర్వాత మన హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది అనమాట. అందులో యాన్ క్షిన్తో చెప్పుంటాడు, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేక కాదు, నాకు కొన్ని కారణాలు ఉన్నాయి అని చెప్పి. సర్లే నేను అన్నీ మళ్ళీ చెప్తాను, నువ్వు ఫస్ట్ ఈ టీ తాగు అని చెప్పి ఇస్తాడు. తను క్షిన్ కూడా ఆ టీ తాగుతుందనమాట. అప్పుడే మనకి వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఏంటంటే, నేను నన్ను మ్యారేజ్ చేసుకుంటావని నేను అనుకున్నాను, కానీ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోకుండా పాయిజన్ ఇచ్చి నన్ను చంపేశావు, నేను ఖచ్చితంగా దీనికి రివెంజ్ తీర్చుకుంటాను, ఎందుకంటే నేను లిన్ని కాదు క్షిన్ని అని చెప్పి అంటుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకునే ప్లేస్కి వెళ్తారు. ఇక్కడ ఎంప్రెస్ అంటుంది, ఏంటి నువ్వు ఇలాంటి క్లాత్స్తో మ్యారేజ్ ఎలా చేసుకుంటావు అని అడిగితే తను అంటాడు, మదర్ తను చనిపోయింది ఎవరో కాదు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, అలాంటప్పుడు నేను ఈ క్లాత్స్ వేసుకోవడంలో తప్పేముంది, అయినా ఇప్పుడు నేను మ్యారేజ్ కోసము ఈ క్లాత్ తీసేస్తే అందరూ కూడా నేను యాక్టింగ్ చేశానని చెప్పి అనుకుంటారు అని అంటాడు. అంతేకాదు లిన్కి కూడా నేను ఇలా చేయడం ఇష్టమే అని చెప్తాడు. అప్పుడు లిన్ అంటుంది, అవును మదర్ నాకు కూడా ఇష్టమే, కానీ మదర్ నా అందరూ హస్బెండ్స్ కూడా వాళ్ళ వైఫ్స్కి కొత్త కొత్త గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు చాలా జెంటిల్ మ్యాన్స్, కానీ నా హస్బెండ్ నా మ్యారేజ్కి ఇలా ఒక డ్రెస్తో వేసుకొని వచ్చాడు, ఫినరల్ డ్రెస్ను, అయినా సరే అతను ఒక జెంటిల్ మ్యాన్ అని చెప్పి తనకి కామెంట్ వేస్తూ ఉంటుంది. దాన్ని చూసి ప్రిన్స్ అంటాడు, చాలే నువ్వు నీ గురించి ఫస్ట్ ప్రిన్స్ గురించి స్టోరీ చెప్పమంటావా, ఇక్కడ నోరు మూసుకో అని చెప్పి అంటాడు. దాంతో మన హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు మ్యారేజ్ కూడా జరుగుతుంది అనమాట.
అనమాట. ఎంప్రెస్ అంటుంది, మీరిద్దరూ హ్యాపీగా ఉండి బిన్నాస్ అన్నీ ఇవ్వండి నాకు అని చెప్పి అంటుంది. హీరో అంటాడు, అవును మదర్, నాకు కూడా చాలా తొందరగా ఉంది. బ్రైడ్ని వెంటనే బ్రైడ్ రూమ్కి తీసుకెళ్లాలని ఉంది, ఎందుకంటే మీ కోరిక నేను తీర్చాలి కదా మదర్ అని చెప్పి హీరోయిన్ని వెంటనే తీసుకెళ్తాడు. తన మీద కావాలనే వెళ్తూ ఉంటే తన దగ్గరికి తను మటుకు తప్పించుకుంటూ ఉంటుంది. ఏంటి నువ్వు తప్పించుకుంటున్నావు అని చెప్పి తన మీదకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు తను అంటుంది, చూడండి మీరు ఇప్పుడు ఫ్యూనరల్ నుంచి వచ్చారు, అలాగే మ్యారేజ్ కూడా ఈరోజే జరిగింది, మీరు చాలా అలసిపోయి ఉంటారు కదా, కాబట్టి ఫస్ట్ మనం డ్రింక్ చేద్దామని చెప్పి ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను ఎందుకని ఈ డ్రింక్లో పాయిజన్ కలపలేదు అని చెప్పి అనుకుంటుంది. అప్పుడు హీరో అంటాడు, డ్రింక్ తాగేసాం కదా, ఇప్పుడు మనం కంటిన్యూ అవుదామా అంటే హీరోయిన్ అంటుంది, అరే మనం కాసేపు మాట్లాడుకుందాము, తొందర ఏముంది అంటే హీరో అంటాడు, మాట్లాడుకోవడం పద్దనైనా మాట్లాడుకోవచ్చు అని చెప్పి హీరోయిన్ని బెడ్ మీదకి తోస్తాడనమాట. అలా మన హీరోయిన్ ఐస్ క్లోజ్ చేస్తుంది. తను కళ్ళు తెరచగానే హీరో చాలా దూరంగా ఉంటాడు. తను అంటాడు, నీకు నాతో కలిసి ఉండడం ఇష్టం లేదు కాబట్టి మన ఇద్దరం కూడా డైవర్స్ తీసుకుందాం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, లేదు లేదు ప్రిన్స్, మీరంటే నాకు చాలా ఇష్టం, కాకపోతే మీరు చాలా అలసిపోయారు కాబట్టి రండి నేను మీకు కొంచెం మసాజ్ చేస్తానని చెప్పి సాంగ్ పాడుతుంది. మన హీరో కూడా నిద్రపోతాడు. బయట సర్వెంట్ 1 అంటాడు, ఏంటో జరుగుతుంది లోపల, మనం వెంటనే వెళ్ళి చూడాలంటే సెకండ్ సర్వెంట్ అంటాడు, అరే ఎందుకు నీకు ఆ తొందర, కాస్త వెయిట్ చేద్దామని చెప్పి అంటుంటారు. అప్పుడు మన హీరోయిన్ ఒక సీజర్ని తీసుకొని ఉంటుంది. అది చూసి సర్వెంట్ అంటాడు, అవును నువ్వు చెప్పింది కరెక్టే, పద పద వెంటనే లోపలికి వెళ్ళి చూస్తారు. కానీ మన హీరో గోళ్ళు కట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు, అమ్మ గోర్లు కట్ చేయాలంటే ఈ సిజర్తోనే కట్ చేయాలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా వెళ్ళిపోగానే హీరో ఏదేదో కలవరిస్తూ ఉంటే హీరోయిన్ అంటుంది, నీకు నేను అందంగా కనిపిస్తున్నానా లేక నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అందంగా కనిపిస్తుందా అని చెప్పి అడుగుతుంటే హీరో దానికి ఏం సమాధానం చెప్పడు, ఏదేదో మాట్లాడుతూనే ఉంటాడు నైట్ మొత్తము. ఎర్లీ మార్నింగ్ తన వాయిస్ కూడా ఒకలాగా అయిపోతుంది. అప్పుడు సర్వెంట్ అంటారు, ఏమైంది మీ వాయిస్ కంటే, ఏం లేదు అని చెప్పి హీరో అంటాడు. అప్పుడు సర్వెంట్ చెప్తారు, మాస్టర్ నేను మేడం మీద అందరినీ కూడా స్పైగా ఉండమని చెప్తాను, అప్పుడే మేడం ఏం చేస్తున్నారనేది మనకు తెలుస్తుంది కదా అంటే హీరో అంటాడు, అవసరం లేదు, తనని నేను చెప్పిన ప్లేస్కి రమ్మను అని చెప్తాడు. హీరోయిన్ కూడా అక్కడికి వస్తుంది. హీరో అంటాడు, నువ్వు నా వైఫ్వి కాబట్టి నువ్వు వైఫ్గా చేయాల్సిన అన్ని పనులు కూడా నువ్వు చేయాలి, అన్ని అగ్రిమెంట్స్ కూడా నువ్వు చూసుకోవాలి అని చెప్పి తనని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి నువ్వు ఉండే ప్లేస్ ఇదే అని చూపిస్తాడు. ఆ తర్వాత తను వర్క్ చేసే ప్లేస్కి తీసుకెళ్ళి, చూడు ఇక్కడున్న అన్ని పనులు నువ్వే చూసుకోవాలి, నాకు కొంచెం వర్క్ ఉంది కాబట్టి నేను బయటకు వెళ్తున్నానని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, లేదు ఇది నేను చూసుకోలేను, మీరే చూసుకోండి అంటే హీరో అంటాడు, ఏంటి నీకు ఇలా చూసుకోవడం ఇష్టం లేదా, సర్లే నేను నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తాను, సో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, లేదు మాస్టర్ ఇన్ని కూడా నేను చూసుకుంటాను అని చెప్తుంది. మనసులో అనుకుంటుంది, మీరే నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా దీన్ని వినియోగించుకుంటాను అని చెప్పి అంటుందన్నమాట. బయట కొంతసేపటి తర్వాత ప్రిన్స్తో సర్వెంట్స్ అంటారు, మాస్టర్ మీరు చాలా మంచి ప్లానే వేశారు, ప్రిన్సెస్ 1 అవర్ నుంచి మీ ప్లేస్ నుంచి బయటికి రావడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రిన్స్ అంటాడు, సర్లే పదండి తను ఏం చేస్తుందో వెళ్ళి చూద్దాము అని చెప్పి లోపలికి వెళ్తారనమాట. అక్కడ చూస్తే మన హీరోయిన్ తన రూమ్ మొత్తము క్లీన్ చేసేసి ఉంటుంది. తను అంటుంది, నేను నీ వైఫ్ని కాబట్టి నేను అన్ని పనులు చేయాలన్నారు కాబట్టి సో నీ రూమ్ మొత్తము క్లీన్ చేసేసాను అని చెప్పి అంటుంది. అప్పుడు ప్రిన్స్ అంటాడు, అవునా అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తుంటే హీరోయిన్ అంటుంది, ఏంటి మీరు నా మీద మీకు అనుమానంగా ఉందా, అందుకే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు కదా నన్ను పరీక్షిస్తున్నారా అంటే హీరో అంటాడు, అయ్యో డార్లింగ్ అలా ఏమీ కాదు, నిన్ను చాలా మిస్ అయ్యాను నేను కొంచెం సేపటికే, అందుకే ఇలా వచ్చాను, ఇంకా వీళ్ళంటావా వీళ్ళు నా ఆరోగ్యం గురించి దిగులు పడుతున్నారు అందుకే నా వెనకాల వచ్చారు, నువ్వు నన్ను అలా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు ప్లీజ్ అని చెప్పి తన హ్యాండ్స్ పట్టుకుంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఏంట్రా బాబు నువ్వు ఎప్పుడు చూసినా అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటావు, ఎప్పుడెప్పుడు ఫస్ట్ నైట్ చేసుకుందాం అని చెప్పి అంత ఉత్సాహంగా ఉందా నీకు అని చెప్పి వెంటనే కూడా తన హ్యాండ్స్ని తీసేస్తుంది అనమాట. అప్పుడు ప్రిన్స్ ఒక జారీ వైపు చూసి తను ఆ ప్లేస్ని చూసుంటుందంటావా,
ఏమీ అర్థం కావడం లేదని చెప్పి మనసులో అనుకుంటాడు. మన హీరోయిన్ తన రూమ్కి వెళ్ళాక అనుకుంటుంది, నేను ఆ జార్ని చెక్ చేశాను కానీ ఎవరో వస్తుంటే వెంటనే కూడా వచ్చేయాల్సి వచ్చింది అని చెప్పి అనుకుంటుంది. ఆ రోజు నైట్కి తను మొత్తం ఒక దొంగలా తయారయ్యి తన రూమ్కి వెళ్ళి చూస్తుందనమాట. ఇక్కడ ఏదో ఖచ్చితంగా దాచిపెట్టుంటాడు, అందుకే కదా ఈ సీక్రెట్ రూమ్ని ఇలా పెట్టాడు అని చెప్పి చూస్తూ ఉంటే అక్కడ ఒక అమ్రుల్లా ఉంటుంది. దాన్ని చూసి అనుకుంటుంది, ఇదేంటి ఇక్కడున్న వస్తువులన్నీ కూడా నా గురించి మరియు తన గురించే ఉన్నాయి అని చెప్పి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. తను హీరోకి గొడుగు పడుతూ ఉంటుంది. తను అంటుంది, బ్రదర్ మీరు చెప్పిన మాట నేను లేదు కాబట్టి నా కాలుకి దెబ్బ తగిలించుకున్నాను, అందువల్ల మీరు నన్ను ఎత్తుకోవాల్సి వస్తుంది, చూడండి ఎంత చెమట పడుతుందో మీకు అంటే అప్పుడు తను అంటాడు, నాకు నువ్వు బరువేమి కాదు, నేను లైఫ్ లాంగ్ కూడా నేను ఇలాగే ఎత్తుకోమన్నా ఎత్తుకుంటాను అని చెప్పి అంటాడు. అప్పుడు తను అంటుంది, బ్రదర్ మీరే కాదు నేను కూడా లైఫ్ లాంగ్ మీకు ఇలా గొడుగు పట్టుకుంటూనే ఉంటాను అని చెప్పి తను అంటాడనమాట. ఆ తర్వాత తను ఒక బ్యాండ్ని చూస్తుందన్నమాట, సాంగ్ని. దాన్ని చూసి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తనే కూడా యాన్కి ఆ సాంగ్ రాసి ఇంచుంటుందన్నమాట. ఆ తర్వాత తను ఒక హెయిర్ని చూసుకుంటుంది. ఇదేంటి హెయిర్ ఇలా ఉన్నాయని చెప్పి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. తను ఇస్తుందనమాట తన హెయిర్ కట్ చేసి, బ్రదర్ మనం కానీ నీ హెయిర్ నా హెయిర్ కలిపి పెట్టామంటే మనము 7 లైఫ్స్ వరకు కలిసే ఉంటామంట అని చెప్పి అంటుంది. అప్పుడు తను అంటాడు, ఇవన్నీ కూడా కపుల్స్ మాట్లాడుకోవాలి అని చెప్పి అంటాడు. ఇలాంటి ప్రామిస్ మనం చేసుకోకూడదంటే దాంతో షిన్కి కోపం వచ్చి దాన్ని అక్కడే పారేసి వెళ్ళిపోతుందనమాట. అదంతా చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. తన్ని పట్టుకొని, ఎవరు నువ్వు, నీకు ఈ ప్లేస్ గురించి ఎలా తెలిసింది అంటాడు. అప్పుడే మన హీరోయిన్ తన్ని కొట్టేసి అక్కడి నుంచి పారిపోతుంది. వెంటనే మన ప్రిన్స్ తనున్న ప్లేస్కి వెళ్తాడనమాట. తన మీద డౌట్ వస్తుందనమాట మన హీరోయిన్ మీద. అక్కడికి వెళ్ళాక సర్వెంట్ చెప్తుంది, మేడం కొంచెము హెల్త్ సరిగ్గా లేదని చెప్పి ఫాస్ట్గా తినేసి పనుకునింది అని చెప్తుంది. దాంతో మన ప్రిన్స్ లోపల చూస్తాడనమాట. అక్కడ నిజంగానే మన హీరోయిన్ పనుకొని ఉంటుంది. అటు సైడ్ తన హెయిర్ చేతిలో పట్టుకొని ఉంటుంది అనమాట. ఏంటి తను ఇక్కడే ఉంది, తన సర్వెంట్తో చెప్తాడు, మేడం జాగ్రత్త చాలామంది దొంగలు ఉన్నారు ఇక్కడ మ్యాన్షన్లో అని చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి పూలు పడుతూ ఉంటాయి. అప్పుడు తను ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. షిన్ అంటూ ఉంటుంది, ఎందుకో తెలియదు బ్రదర్, నాకు ఈ పూలు పడినప్పుడల్లా నాకు చాలా బాధగా ఉంటుంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. దాన్ని చూసి వెనకాల ప్రిన్స్ అంటాడు, నువ్వు బాధపడడం నేను చూడలేను, నువ్వు అలా బాధపడద్దు అని చెప్తాడు. తను అంటుంది, బ్రదర్ మీరు నాకు ఏదైనా చెప్పారా అంటే ఏమీ లేదు అని చెప్తాడు. ఇక్కడ ప్రజెంట్ చూపిస్తారు. అలా వాళ్ళిద్దరూ కూడా అలా తలుచుకొని ఇద్దరు ఒకరికొకరు బాధపడుతూ ఉంటారు. నెక్స్ట్ డే మేడ్ హీరోయిన్తో చెప్తుంది, ఏంటి నువ్వు మర్చిపోయావా నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అనేది, నువ్వెందుకని 7th ప్రిన్స్కి మ్యారేజ్ చేసుకున్నావు అనేది. నాకు ఫస్ట్ ప్రిన్స్ మదర్ చెప్పింది ఒక ఇన్ఫర్మేషన్, 7th ప్రిన్స్ టవర్కి వెళ్తున్నారంట, అతను టవర్కి ఎందుకు వెళ్తున్నాడు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసం వెళ్తున్నాడు అనేది నువ్వు కనుక్కొని నాకు చెప్పాలి అని అంటుంది. నెక్స్ట్ డే హీరో టవర్కి వెళ్తాడు. తన ఫ్రెండ్తో అంటాడు, నేను అడిగిన విషయం ఏమైంది అంటే తను చెప్తాడు, నేను క్షిన్ గురించి చాలా విషయాలు ఇన్వెస్టిగేట్ చేశాను కానీ నాకేమీ తెలియలేదు అని చెప్తాడు. అప్పుడే అక్కడికి కొంతమంది డాన్సర్స్ డాన్స్ వేస్తూ ఉంటాడు. అది చూసి ప్రిన్స్ తనను తాను మర్చిపోయి డాన్స్ని చూస్తూ ఉంటాడు. అందులో ఒక అమ్మాయి లోపలికి వచ్చి డాన్స్ చేస్తుంది. అది చూసి ప్రిన్స్ ఫ్రెండ్ అంటాడు, అనుమతి లేకుండా లోపలికి వచ్చి డాన్స్ చేయడానికి నీకెంత ధైర్యం అని చెప్పి అరుస్తూ ఉంటే ప్రిన్స్ అంటాడు, పర్లేదు ఇక నువ్వు వెళ్ళు, మనం రేపు మాట్లాడుకుందాం అని చెప్పి పంపించేస్తాడు. తనతో అంటాడు, ఏంటి నువ్వు నిలబడుకొని ఉన్నావు, డాన్స్ వేయి అని చెప్పి అంటాడు. అప్పుడు తను డాన్స్ వేస్తూ ఉంటే తను దగ్గరికి లాక్కొని డ్రింక్ చేయమని చెప్తాడు. అప్పుడు తను అంటుంది, నేను డ్రింక్ చేస్తే డాన్స్ చేయలేను అని చెప్పి డాన్స్ చేస్తూ మనసులో అనుకుంటుంది, ఇదే మంచి ఛాన్స్ ఇతన్ని నేను చంపేయడానికి అని చెప్పి కత్తి తీసుకొని తన మీదకి వెళ్తుంది. కానీ తను కాలు జారి తన మీదే పడిపోయి తన్ని కిస్ చేస్తుంది అనమాట. అప్పుడు తను అంటుంది, అయ్యో సారీ నాకు కాలు జారి కింద పడిపోయానని చెప్పి కింద
కత్తి ఉంటే కాలుతో తోసేస్తుంది అనమాట. తనతో అంటుంది, నేను నిజంగా చూసుకోలేదు అని చెప్పి. అప్పుడు ప్రిన్స్ తన మెసుకుని తీసేస్తాడనమాట. అప్పుడు తను అంటుంది, అయ్యో తెలిసిపోయిందా అని చెప్పి అనుకుంటే ప్రిన్స్ అంటాడు, ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే తను అంటుంది, ఏం లేదు, మన ఇద్దరికి మ్యారేజ్ అయ్యి ఇన్ని రోజులైంది కానీ మన ఇద్దరం కలవలేదు, కాబట్టి నువ్వు ఎటువంటి అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో వాళ్ళ నుంచి నేను నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటుంది. అప్పుడు ప్రిన్స్ అంటాడు, అయితే నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు వచ్చినప్పుడు టాంచే అంటే తను అంటుంది, అంటే నీకు ముందు నుంచి నేనేనని నీకు తెలుసా అంటే, అయినా నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. అప్పుడు ప్రిన్స్ అంటాడు, ఎందుకంటే నా భార్య ఫస్ట్ టైం నా చెప్పినట్టు వింటుంది, అందుకే కాసేపు అలాగే ఉండాలనుకున్నాను అని చెప్తాడు. అప్పుడే అక్కడికి కొంతమంది సైనికులు వాళ్ళ మీద దాడి చేస్తారు. అందులో ఒకడు ప్రిన్స్ మీద కత్తితో దాడి చేయబోతుంటే హీరోయిన్ అనుకుంటుంది, నేను కానీ ఇప్పుడు ఈ కత్తికి అడ్డుగా వెళ్ళానంటే ఇక్కడ జరిగిన విషయం గురించి హీరో మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయడు అని చెప్పి తను వెళ్ళి ఆ కత్తికి ఎదురుగా నిలబడుతుంది. కానీ మన ప్రిన్స్ అది చూసి తనే వెళ్ళి హీరోయిన్కి ఎదురుగా నిలబడతాడనమాట. కాబట్టి ఆ కత్తి తనకు తగులుతుంది. అప్పుడే అక్కడికి సర్వెంట్స్ వచ్చి వాళ్ళని పట్టుకుంటారు. ఎవరు మిమ్మల్ని ఇక్కడికి పంపించారంటే వాళ్ళు చెప్పకుండా వాళ్ళని వాళ్ళు చంపేసుకుంటారనమాట. అప్పుడు హీరో అంటాడు, మీరు చెప్పకపోయినా మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు బాగా తెలుసు అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతాడు. నెక్స్ట్ డే డాక్టరు హీరోని చూసి చెప్తాడనమాట, ఏం పర్లేదు, చిన్నగా గాయాలే, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి అంటాడు. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది మనసులో, ఇది నా తప్పు కాదు, నేను నిన్ను ప్రొటెక్ట్ చేయాలనే చూశాను, కానీ నువ్వే ఎక్కున్నావని చెప్పి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. తను చిన్న అనే అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతుంటే చెట్టు మీద నుంచి మన హీరో వెళ్ళి పట్టుకుంటాడు. తను అంటాడు, నిన్ను నేను లైఫ్ లాంగ్ ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పి తనకి ప్రామిస్ చేస్తాడు. అదంతా కూడా మన హీరోయిన్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మన హీరోకి నోట్లోంచి రక్తం వస్తుందన్నమాట. అది చూసి డాక్టర్ అంటాడు, ఇతనికి దీనివల్ల కాదు ప్రాబ్లము, ఇతనికి ముందు నుంచి ఏదో సీరియస్ ఇల్నెస్ ఉంది, అది ఇంకా పూర్తిగా మానలేదు, అందువల్ల ఇలా జరిగింది. అయ్యో నేను తెచ్చిన మెడిసిన్ అయిపోయింది, ఇతనికి కావాల్సిన చాలా రేర్ మెడిసిన్ నేను తీసుకొని రాలేదు అని చెప్తే హీరోయిన్ అంటుంది, చెప్పండి అది ఎక్కడుందో నేను తీసుకొస్తాను, ఆ పేరేంటి అని అడుగుతుంది. అప్పుడు తను అంటాడు, దాని పేరు వచ్చేసి ఇది అని చెప్పి అంటుంటే హీరోయిన్ సరే సరే నేను వెంటనే వెళ్ళి తీసుకొస్తాను వెళ్తుంది. అప్పుడు తను అంటాడు, అయ్యో నేను ఇంకా అది ఎక్కడ ఉంటుందని చెప్పనే లేదు ఈ అమ్మాయికి, వెళ్ళిపోతుంది అని చెప్పి సర్వెంట్స్ని ప్లేస్ చెప్పి పంపిస్తాడనమాట. మన హీరోయిన్ మెడిసిన్ని తీసుకొస్తుంది. ఆ మెడిసిన్ తీసుకోవడానికి తన కళ్ళు తిరిగి పడిపోతుంది. డాక్టర్ చెక్ చేసి తను నైట్ మొత్తము చాలా కష్టంగా ట్రావెల్ చేసి ఈ మెడిసిన్ని తీసుకొని వచ్చింది కదా, సో కొంచెం తను టైర్ అయింది అంతేను, అయినా ఇలాంటి మంచి భార్య ప్రిన్స్కి దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ప్రిన్స్ కల్దరి చూస్తాడు. తన పక్కన లిన్ పనుకొని ఉంటుంది. తన్ని చూసి సర్వెంట్ వస్తాడనమాట. సర్వెంట్ అంటాడు, మీకోసము మేడము రాత్రంతా ప్రయాణం చేసి మెడిసిన్ని తీసుకొచ్చింది, తను చాలా మంచిది, మీరు ఎట్నో మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి మీ ఇద్దరు కూడా కలిసి ఉండండి అని చెప్పి అంటాడు. అప్పుడు తను అంటాడు, నువ్వు మర్చిపోయావా తను ఒక స్పై అని అంటే సర్వెంట్ అంటాడు, క్షమించండి మాస్టర్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన హీరో తన్ని చూస్తూ ఉంటాడు. మన హీరోయిన్ యాన్ నువ్వు చనిపోవద్దు ప్లీజ్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా మన హీరో టచ్ చేయగానే తన మెలకు వస్తుంది అనమాట. హీరో అంటాడు, నా కోసం మెడిసిన్ తెచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. హీరోయిన్ అంటుంది, ఏం పర్లేదు అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళాక తను అనుకుంటుంది, సో నేను ఇంతలా తనకి హెల్ప్ చేశాను కాబట్టి తను ఖచ్చితంగా టవర్లో జరిగిన విషయం గురించి మెన్షన్ చేయడు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫస్ట్ ప్రిన్స్ వస్తాడు. తను అంటాడు, ఏంటి నేను నిన్ను 7th ప్రిన్స్ మ్యారేజ్ చేసుకోమని చెప్పానని ఇంకా నా మీద కోపం తగ్గలేదా అంటే తను అంటుంది, మీరు 7th ప్రిన్స్ని కలవడానికి వచ్చారా, పదండి నేను లోపలికి తీసుకెళ్తాను అంటే తను అంటాడు, కాదు అని చెప్తాడు. సరే మీరు దేనికోసం వచ్చారా అంటే, అదేంటి నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి తనతో మాట్లాడుతుంటే తనకి నచ్చక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ గార్డ్స్ వెళ్ళనివ్వరనమాట. అప్పుడే అక్కడికి 7th ప్రిన్స్ వచ్చి అంటాడు, ఫస్ట్ ప్రిన్స్ మీరు ఎందుకని ఇక్కడికి వచ్చారు, నన్ను చూడ్డానికా అంటే, అయ్యో బ్రదర్ నీకేదో దెబ్బ తగిలిందంట కదా, చూడ్డానికే వచ్చాను నేను అని చెప్పి హీరోయిన్తో అంటాడు.
నువ్వు ఇప్పుడు నా బ్రదర్కి వైఫ్వి కాబట్టి నువ్వు నా గురించి ఆలోచించకూడదు, తన గురించి చాలా కేర్ తీసుకోవాలి నువ్వు. అవును, నేను విన్నాను నువ్వు ఇంటి నుంచి నేను తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా తెచ్చుకున్నావంట నా గుర్తుగా, నిజమేనా? అయినా సరే నువ్వు తెచ్చుకొని ఉండాల్సింది కాదు. సో మా బ్రదర్ని బాగా చూసుకో అని చెప్పి సెవెంత్ ప్రిన్స్ని చూస్తాడు. అయ్యో బ్రదర్, మీరు ఇక్కడే ఉన్నారా, ఇంకా వెళ్ళలేదా? అయ్యో నాకు చిన్న వర్క్ ఉంది బ్రదర్, నేను మళ్ళీ వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోతో చెప్తుంది, అయ్యో నేను ఆ గిఫ్ట్స్ ఇక్కడికి తాలేదు, అవి ఎలా వచ్చాయంటే అని అంటుంది. అప్పుడు హీరో అంటాడు, ఏమైనా సరే నీ గిఫ్ట్స్ నువ్వు తెచ్చుకున్నావు, అందులో నాకేంటి సంబంధము, అది నీ ఇష్టం అని చెప్పి వెళ్తూ ఉంటే హీరోయిన్ అంటుంది, లేదు ఆ గిఫ్ట్స్ మా మమ్ ప్యాక్ చేసి తెచ్చింది, నాకు తెలీదు. అయినా సరే నేను ఇప్పుడే ఆ గిఫ్ట్స్ అన్నిటిని కూడా బయటికి పారేస్తానని చెప్పి అన్ని గిఫ్ట్స్ పారేస్తూ ఉంటుంది. మన ప్రిన్స్ అక్కడే కూర్చొని ఉంటాడు. వాళ్ళ సర్వెంట్స్ హీరోయిన్ పాడిస్తున్న గిఫ్ట్స్లో ఒక పోయిటరీని తీసి చదువుతారనమాట. దాంట్లో ఏముంటుందంటే, లిన్ నువ్వు ఒక స్టార్ అయితే నేను ఒక మూన్ని, నువ్వు నాకు స్టార్ అయితే నేను అందరికీ కూడా వెలుతురిస్తూ ఉంటాను అని చెప్పి ఒక పోయిటరీని చదువుతూ ఉంటాడు. అది చూసి మన ప్రిన్స్ జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. దాన్ని గమనించిన మరొక సర్వెంట్, నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉండవా, దెబ్బలు తినాలని ఉండవా ఏంటి అని చెప్పి బెదిరిస్తాడనమాట. అప్పుడు హీరోయిన్ అంటుంది, చూసారా నేను ఎన్ని సామాన్లు పారేస్తాను, ఇంకా ఉన్నాయి అన్నీ పారేస్తాను ఇప్పుడే అంటే, హీరో అంటాడు, నువ్వు పారేస్తావా ఉండించుకుంటావా అనేది నీ ఇష్టము, నాకేంటి సంబంధం అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, సరే అలా అయితే నా బ్యాగ్ కొంచెం చాలా పెయిన్గా ఉంది, సో నేను రేపు పారేస్తానులే, ఇంకేముంది నువ్వు ఎట్లా పట్టించుకోవు కదా అంటే, హీరో అంటాడు, ఏంటి నువ్వు స్టార్ట్ చేసిన పని మధ్యలో వదిలేయకూడదు, పద నువ్వు అని చెప్పి తన్ని లోపలికి తోస్తాడనమాట. లోపలికి వెళ్ళాక మన హీరోయిన్ అన్ని పారేస్తూ ఉంటే తనది ఒక అండర్వేర్ అనేది తన ఫేస్ మీద పడిపోతుంది. దాన్ని చూసి హీరో షాక్ అయ్యి తనతో కోపంగా వెళ్ళి అడుగుతాడనమాట, ఏంటి నువ్వు ఇలాంటి పర్సనల్ క్లాత్ని కూడా నువ్వు అతని నుంచి తెప్పించుకున్నావా, ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు తను అంటుంది, అయ్యో ఇది అతను తెచ్చింది కాదు అని చెప్తే మీరు నమ్ముతారా అంటే, నేను ఎలా నమ్మమంటావు నిన్ను, అయినా సరే ఈ వస్తువులన్నీ కూడా నేనే ఇక్కడి నుంచి పారేస్తాను, నీకు కొంచెం రెస్ట్ కావాలి కదా, అందుకే పారేస్తానని చెప్పి అన్ని సామాన్లు పారేస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, అయ్యో ఈ విషయం మీరు ముందే చెప్పచ్చు కదా నాకు, చూసారా నా కాళ్ళు చేతులు ఎలా నొప్పులు వస్తున్నాయో, మీరు ముందే చెప్పింటే అన్నీ మీ చేతే చేపించేదాన్ని కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. మన హీరో అన్ని పారేయడంలో ఒక బాక్స్ పారేస్తాడు. అందులో ఒక బాటిల్ కింద పడుకోగానే ఆ స్మెల్కి మన హీరోయిన్ చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఆ స్మెల్ని చూసి హీరో అంటాడు, అమ్మో ఇదొక డ్రగ్ అని చెప్పి వెళ్ళిపోతుంటే హీరోని బ్యాక్ హక్ చేసుకుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో హీరోయిన్ల మధ్య ఏం జరుగుతుందో అనేది చూసేద్దాం. మన హీరో పైన ఎలా తన రివెంజ్ తీర్చుకుంటుందో అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందన బెల్ ఐకాన్ టచ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో నేను 100 లైక్స్ 30 కామెంట్స్ రాగానే నేను వెంటనే అప్లోడ్ చేస్తాను. ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఎస్ అని కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.